గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 840. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 620 పాయింట్స్ పెరిగి 78,674 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 147 పాయింట్స్ పెరిగి 23,868 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.15% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.21% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.50% పెరిగింది. నెక్స్ట్ రేపు నిఫ్టీ క్వార్టర్లీ రీబ్యాలెన్సింగ్ అడ్జస్ట్మెంట్ డేట్. సో ఈ అడ్జస్ట్మెంట్ ఉండడం వలన ఏ స్టాక్స్ అయితే నిఫ్టీ ఇండెక్సెస్ లోని వెయిటేజ్ పెరుగుతుందో ఆ స్టాక్స్ లోకి ఇండెక్స్ ని ట్రాక్ చేసేటువంటి ఫండ్స్ నుంచి ఇన్ఫ్లోస్ వచ్చినట్లయితే ఏ స్టాక్స్ వెయిటేజ్ తగ్గుతుందో ఆ స్టాక్స్ నుంచి అవుట్ ఫ్లోస్ వెళ్తుంటాయి. దీనిలో భాగంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ లోకి రేపు సెషన్ లోని $62 million వర్త్ ఇన్ఫ్లోస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని, దీని తర్వాత ఎన్టీపీసీ లోని $62 million అండ్ ఐటీసీ లోని $59 million అండ్ ఎయిర్టెల్ లోని $36 million ఇన్ఫ్లోస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ అవుట్ ఫ్లోస్ విషయంకి వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోని అన్నిటికన్నా ఎక్కువగా $77 million వర్త్ అవుట్ ఫ్లోస్ వెళ్లేటువంటి అవకాశం ఉన్నదని, దీని తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లోని $45 million, ఎల్ఎన్టీ లోని $25 million అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లోని $14 million అవుట్ ఫ్లోస్ వెళ్లేటువంటి అవకాశం ఉన్నట్లుగా షేర్ చేయడం జరిగింది. రేపు సెషన్ లో ఏ స్టాక్స్ లోకి అయితే ఇన్ఫ్లోస్ వస్తాయో ఆ స్టాక్స్ కొంత పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఏ స్టాక్స్ నుంచి అయితే అవుట్ ఫ్లోస్ వెళ్తాయో ఆ స్టాక్స్ లోని మనం కొంత ప్రెషర్ ని చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని ఇరెడా అండ్ అలాగే హుడ్కో స్టాక్స్ లోని ఒక్కసారి స్పైక్ కనపడింది కదా, దానికి రీజన్ ఈ రెండు కంపెనీస్ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మీకు గుర్తున్నట్లయితే మోడీ గారు థర్డ్ టైం గవర్నమెంట్ ని ఫామ్ చేసిన తర్వాత అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్ ని ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఈ అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమే కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ రిలేటెడ్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేస్తుంది. సో ఈ రెండు సెక్టర్స్ కి ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి ఇరెడా అండ్ హుడ్కో వాళ్ళకి ఫండ్స్ చీప్ గా అవైలబుల్ లోకి తీసుకొచ్చినట్లయితే ఇక్కడ వీళ్ళు ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ ఈజీగా ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇరెడా అండ్ హుడ్కో రెండింటిని కూడా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 54 ఈసీ లోకి తీసుకురావాలని చెప్పి గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ సెక్షన్ లోకి తీసుకొచ్చినట్లయితే వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కంపెనీ యొక్క బాండ్స్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది దొరుకుతుంది. అండ్ అంతేకాకుండా ఈ సెక్షన్ 54 ఈసీ లోకి తీసుకొచ్చినటువంటి పిఎస్యు కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ లోని మీరు ల్యాండ్ ఆర్ హౌస్ ఇటువంటి ఇమూవబుల్ అసెట్స్ ని ఏవైనా సేల్ చేయడం ద్వారా వచ్చినటువంటి ప్రాఫిట్స్ ని ఈ కంపెనీస్ కి చెందినటువంటి బాండ్స్ లో ఒకవేళ ఇన్వెస్ట్ చేశారనుకోండి, అటువంటి సందర్భంలో కూడా ఆ ఇన్వెస్టర్స్ కి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అన్నది దొరుకుతుంది. సో ఈ విధంగా ఇన్వెస్టర్స్ కి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ బెనిఫిట్ ని కనుక కల్పించినట్లయితే చాలా మంది ఈ కంపెనీస్ కి చెందినటువంటి బాండ్స్ ని సబ్స్క్రైబ్ చేస్తారు కదా. ఆ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఈ కంపెనీస్ కి ఫండ్ రైజ్ అన్నది ఈజీ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వచ్చేటువంటి బాండ్స్ ఉంటాయి కదా, ఈ బాండ్స్ పై ఈ కంపెనీస్ పే చేసేటువంటి ఇంట్రెస్ట్ రేట్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. స్టిల్ ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉన్నా కూడా వీటిపైన క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ దొరుకుతుంది కాబట్టి వీటిలో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఆర్ఈసీ అండ్ పిఎఫ్సి కి గవర్నమెంట్ ఈ స్టేటస్ ని కల్పించారు. ఇప్పుడు ఇరెడా అండ్ హుడ్కో కి కూడా ఈ స్టేటస్ ని కల్పించడానికి చూస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ కంపెనీస్ ని కనుక ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లోకి తీసుకొచ్చినట్లయితే దానివల్ల ఈ రెండు కంపెనీస్ కూడా బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో మనం బోత్ స్టాక్స్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ జీ మీడియా వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ ఆర్ ఎలిజిబిలిటీ సెక్యూరిటీస్ ని వేరియస్ మోడ్స్ లోని ఇష్యూ చేయడం ద్వారా 1 or more ట్రెంచెస్ లోని 200 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ ని అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫండ్ రైజ్ అప్రూవల్ తో పాటుగా ఈ జూన్ మంత్ 20th and 21st వీళ్ళ ప్రమోటర్స్ మార్కెట్ నుంచి షేర్స్ ని కూడా అక్వైర్ చేయడం జరిగింది. సో వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ మార్కెట్ నుంచి ఈ షేర్స్ ని అక్వైర్ చేయడం అండ్ అలాగే ఆల్మోస్ట్ ఇదే టైంలోని వీళ్ళు ఫండ్ రైజ్ ప్రపోజల్ ని కూడా అప్రూవ్ చేశారంటే వీళ్ళ కంపెనీని ఏమైనా రివైవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా అని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. అంతే ఫండ్ రైజ్ చేశారు కదా, ఆ రైజ్ చేసినటువంటి ఫండ్ ని ఈ కంపెనీ గ్రోత్ రిలేటెడ్ గా అది ఏమైనా యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదా అని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ ఫండ్ రైజ్ రిలేటెడ్ అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లోని ఈ 14 రూపీస్ స్టాక్ లోని మనకి స్లైట్ గా పాజిటివ్ మూమెంటం కనపడింది. చూడాలి ఇప్పుడు బోర్డు అయితే ఫండ్ రైజ్ ని అప్రూవ్ చేసింది కదా, త్వరలో ఈ ఫండ్ రైజ్ కూడా వీళ్ళు చేసేటువంటి అవకాశం ఉంది. ఆ రైజ్ చేసేటువంటి ఫండ్స్ ని వీళ్ళు దేనికి యూజ్ చేస్తారన్నది మనకు ఒక క్లారిటీ వచ్చినట్లయితే కంపెనీ గ్రోత్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ ఎటువంటి డిసిషన్స్ తీసుకోబోతుంది అన్నది మనకి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో డి డెవలప్మెంట్ ఇంజనీర్స్ లిమిటెడ్ ఐపీఓ లిస్ట్ అయింది. ఈ ఐపీఓ ఈ రోజు సెషన్ లో బిఎస్సి లోని 325 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ ఐపీఓ ప్రైస్ 203 రూపీస్. అక్కడి నుంచి ఈ స్టాక్ మరికొంత పెరిగి చివరికి ఈ రోజు సెషన్ లో 335 రూపీస్ కి క్లోజ్ అవడం జరిగింది. డే 1 రోజున ఈ స్టాక్ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి 65% రిటర్న్స్ డెలివర్ చేయడం జరిగింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి.
ప్రయత్నించండి. నెక్స్ట్ బజాజ్ ఆటో వాళ్ళు వీళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి బజాజ్ టు బార్సిల్ వాళ్ళు బ్రెజిల్ లోని ఒక కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేయడం జరిగింది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని కమర్షియల్ ప్రొడక్షన్ ని 26th జూన్ రోజున అంటే నిన్నటి నుంచి వీళ్ళు స్టార్ట్ చేశారు. ఈ ప్లాంట్ లోని ఇంజిన్ అండ్ వెహికల్ అసెంబ్లీతో పాటుగా టెస్టింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయని అండ్ దీని యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ పెర్ ఇయర్ 20,000 యూనిట్స్ గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో బ్రెజిల్ లోని వీళ్ళ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో కమర్షియల్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేయడం ద్వారా వీళ్ళ ఎగ్జిస్టింగ్ కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేసుకుని దాని ద్వారా వీళ్ళకి డిమాండ్ ఏదైతే వస్తుందో ఆ డిమాండ్ ని క్యాటర్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అదానీ గ్యాస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. పంజాబ్ జలంధర్ లోని వీళ్ళు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని సెటప్ చేసుకునేందుకు గాను వీళ్ళకి రెగ్యులేటర్ అయినటువంటి పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు దగ్గర నుంచి ఇప్పుడు అప్రూవల్ వచ్చింది. సో ఈ అప్రూవల్ రావడంతో ఈ జలంధర్ ఏరియాలోని వీళ్ళు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని సెటప్ చేసుకుని ఆపరేట్ చేసుకోవచ్చు. దీని ద్వారా వీళ్ళు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు కాబట్టి ఇది అదానీ గ్యాస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ అయినటువంటి వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ వాళ్ళు ఒక లీడింగ్ మెటల్ రీసైక్లింగ్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ నుంచి ఆర్డర్ విన్ అవడం జరిగింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ కంపెనీ కోసం వీళ్ళు 1.090 MWP DC సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని సెటప్ చేయనున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 24-25 లోని కంప్లీట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రాడికో ఖైతాన్ వాళ్ళు ఒక కొత్త ప్రోడక్ట్ ని లాంచ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. వీళ్ళ జైసల్మేర్ ఇండియా క్రాఫ్ట్ జిన్ ఏదైతే ఉన్నదో దీన్ని లాంచ్ చేసినటువంటి 5 years లోనే లగ్జరీ జిన్ సెగ్మెంట్ లోని 50% మార్కెట్ షేర్ అయితే పొందిందని నౌ ఈ జైసల్మేర్ ఇండియా క్రాఫ్ట్ జిన్ లోని వీళ్ళు గోల్డ్ ఎడిషన్ ని మన ఇండియాలోని లాంచ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. నో ఈ కొత్తగా గోల్డ్ ఎడిషన్ ని లాంచ్ చేయడం ద్వారా కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కి ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఐటీడీ సిమెంటేషన్ వాళ్ళు కొత్తగా ఒక మెరైన్ కాంట్రాక్ట్ ని విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1082 crores. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా గుజరాత్ దహేజ్ ఎల్ఎన్జీ టెర్మినల్ లోని వీళ్ళు థర్డ్ జెట్టీని కన్స్ట్రక్ట్ చేయడంతో పాటు స్పెసిఫైడ్ అడిషనల్ వర్క్స్ కూడా చేయనున్నారు. వీళ్ళు కొత్తగా ఈ 1082 crores వర్త్ ఆర్డర్ ని విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ హైదరాబాద్ బేస్డ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళు వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి మెడినోవా డయాగ్నోస్టిక్ సర్వీసెస్ లిమిటెడ్ ని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ లిమిటెడ్ లోని మర్జ్ చేసేందుకు గాను ఈ రోజు ఈ 2 బోర్డ్స్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది. ప్రెసెంట్ ఈ మెడినోవా డయాగ్నోస్టిక్ సర్వీసెస్ లిమిటెడ్ లోని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళు 62.14% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. నో ఈ మెడినోవా డయాగ్నోస్టిక్ సర్వీసెస్ లిమిటెడ్ ని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ లోని మర్జ్ చేయడం ద్వారా ఈ 2 కంపెనీస్ వాళ్ళ కంబైన్డ్ స్ట్రెంగ్త్ ని యూజ్ చేసుకోవడం ద్వారా వీళ్ళ బిజినెస్ ని బాగా గ్రో చేయొచ్చని అండ్ అంతేకాకుండా కంపెనీకి కాస్ట్ సేవింగ్ కూడా బాగా అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ మర్జర్ రేషియో మనం చూసినట్లయితే ఎవరి దగ్గర అయితే రికార్డ్ డేట్ నాటికి ఈ మెడినోవా డయాగ్నోస్టిక్ సర్వీసెస్ యొక్క 22 షేర్స్ ఉంటాయో వాళ్ళకి విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ లోని ఒక షేర్ ని ఇష్యూ చేయబోతున్నారు. ఇంకా ఈ మర్జర్ కి వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ రావాలి. వన్స్ ఈ అప్రూవల్స్ వచ్చినట్లయితే ఈ మర్జర్ కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఎంఐసి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళకి వెస్టర్న్ రైల్వే జోన్ నుంచి ప్రీవియస్ గానే ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఇండోర్ లోని 5 lanes ట్రైన్ డిస్ప్లే బోర్డ్స్ ని రిప్లేస్ చేయడంతో పాటుగా ఇక్కడ కనపడుతున్నటువంటి మరికొన్ని అడిషనల్ వర్క్స్ ని కూడా చేయడం జరిగింది. ఈ వర్క్స్ అన్ని కూడా వీళ్ళు ఇప్పుడు కంప్లీట్ చేయడంతో వీళ్ళకి వెస్టర్న్ రైల్వే జోన్ రాట్లం డివిజన్ నుంచి లెటర్ ఆఫ్ కంప్లీషన్ ఆర్ ఇన్స్టలేషన్ సర్టిఫికేట్ ని రిసీవ్ చేసుకున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో రైల్వే బోర్డు దగ్గర నుంచి ఇన్స్టలేషన్ సర్టిఫికేట్ అన్నది వీళ్ళకి ఇప్పుడు వచ్చేసింది కాబట్టి వీళ్ళకి కాంట్రాక్ట్స్ రిలేటెడ్ గా రావాల్సినటువంటి పేమెంట్స్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో వెస్టర్న్ రైల్వే జోన్ నుంచి వీళ్ళకి ఇన్స్టలేషన్ సర్టిఫికేట్ రిసీవ్ అయిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఎంఐసి ఎలక్ట్రానిక్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ రీటైల్ చైన్ బిజినెస్ చేసేటువంటి ఆదిత్య విజన్ వాళ్ళు వీళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకోవడంలో భాగంగా ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లోని వీళ్ళు కొత్తగా ఒక షోరూమ్ ను ఓపెన్ చేశారు. దీంతో వీళ్ళ షోరూమ్ కౌంట్ 149 కి పెరిగింది. ఈ విధంగా వేరియస్ ప్లేసెస్ లోని వీళ్ళ షోరూమ్స్ ని ఓపెన్ చేసుకుంటూ వెళ్లడం ద్వారా అక్కడ ఉన్నటువంటి డిమాండ్ అయితే క్యాటర్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా ఈ షోరూమ్ ను ఓపెన్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఆదిత్య విజన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా వాళ్ళు సామ్సంగ్ వాళ్ళతోని 4G 5G నెట్వర్క్ డిప్లాయ్మెంట్ రిలేటెడ్ గా డిస్కషన్స్ లో ఉన్నారని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ ఈ 2 కంపెనీస్ కూడా లాస్ట్ 12 to 18 months లోని చెన్నైలోని దీని రిలేటెడ్ గా నెట్వర్క్ ట్రయల్స్ ని కండక్ట్ చేశారు. ఈ ట్రయల్స్ లోని పాజిటివ్ రిజల్ట్స్ రావడంతో వోడాఫోన్ ఐడియా వాళ్ళు సామ్సంగ్ వాళ్ళకి ఈ 4G 5G డిప్లాయ్మెంట్ రిలేటెడ్ గా కర్ణాటక అండ్ బీహార్ సర్కిల్స్ కి కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఈ 4G 5G డిప్లాయ్మెంట్ లోని న్యూ టెక్నాలజీస్ రిలేటెడ్ గా ఇప్పుడు వోడాఫోన్ ఐడియా వాళ్ళు సామ్సంగ్ వాళ్ళతోని డిస్కషన్స్ లో ఉన్నారని ఈ సామ్సంగ్
సామ్సంగ్ వాళ్ళ వీరాన్ సొల్యూషన్స్ ద్వారా వోడాఫోన్ ఐడియా వాళ్ళకి నెట్వర్క్ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా ఫ్లెక్సిబిలిటీ స్కేలబిలిటీతో పాటుగా వీళ్ళ ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఈవెన్ ఈ టెలికాం కంపెనీస్ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. ఈ రోజు 5G స్పెక్ట్రమ్ ఆప్షన్స్ అయితే జరిగాయి. ఈ ఆప్షన్ లోని భారతీ ఎయిర్టెల్ వాళ్ళు లార్జెస్ట్ బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ షేర్ చేస్తున్నాయి. సో చూడాలి ఫైనల్లీ ఈ 5G స్పెక్ట్రమ్ ఆప్షన్ లోని ఏ టెలికాం కంపెనీస్ ఎంత స్పెక్ట్రమ్ ని బై చేస్తాయన్నది. సో ఈ రోజు ఈ ఆప్షన్ జరుగుతుండడంతోనే ఈ రోజు సెషన్ లో బోత్ వోడాఫోన్ ఐడియా అండ్ అలాగే ఎయిర్టెల్ స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ కెమికల్ కంపెనీస్ రిలేటెడ్ గా ఇంక్రెడ్ ఈక్విటీస్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ లో వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే ఈ కెమికల్ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ లోని కొన్ని కంపెనీస్ యొక్క స్టాక్లు అయితే ఇప్పుడు మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ కి దగ్గరలో ఉన్నాయని, దీంతో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లోని ఈ స్టాక్స్ లోని కొన్ని స్టాక్స్ 100% రిటర్న్స్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో మనం ముందుగా చూసినట్లయితే యూపీఎల్ స్టాక్ కి వీళ్ళు 1000 రూపీస్ టార్గెట్ ప్రైస్ ని ఇవ్వడం జరిగింది. అంటే నెక్స్ట్ 18 to 24 మంత్స్ లోని ఈ స్టాక్ 75% పెరగచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీటిలో అన్నిటికన్నా ఎక్కువగా పంజాబ్ కెమికల్ అండ్ కార్పొరేషన్ కంపెనీకి వీళ్ళు 3000 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. అంటే నెక్స్ట్ 18 to 24 మంత్స్ లోని ఈ స్టాక్ 127% పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ జిహెచ్సిఎల్ కి కూడా వీళ్ళు 100% అప్సైడ్ టార్గెట్ ని ఇవ్వడం జరిగింది. అండ్ జిహెచ్సిఎల్ తో పాటుగా ఇక్కడ రిమైనింగ్ ఏ కంపెనీస్ కి ఎంత టార్గెట్ ప్రైస్ ఇచ్చారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ రీసెంట్ గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన ఇంట్లోని ఎల్పిజి సిలిండర్స్ యూస్ చేస్తాం కదా, ఈ ఎల్పిజి సిలిండర్ సేఫ్టీ కోసం అని చెప్పి చాలా మంది కాంపోజిట్ సిలిండర్స్ ని తెప్పించుకుంటున్నారు. సో ఈ కాంపోజిట్ సిలిండర్స్ యొక్క డిమాండ్ బాగా పెరుగుతుండడంతో కాంపోజిట్ సిలిండర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ కి ఓఎంసీస్ దగ్గర నుంచి మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. అండ్ దీనికి గాను ఆల్రెడీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళకి కాంపోజిట్ సిలిండర్స్ రిలేటెడ్ గా ప్రీవియస్ గానే ఒక ఆర్డర్ వచ్చింది. అండ్ ఈ ఆర్డర్ వీళ్ళు సప్లై చేసేసారు కూడా. వీళ్ళు సప్లై చేసినటువంటి కాంపోజిట్ సిలిండర్స్ యొక్క క్వాలిటీ నచ్చడంతో ఇప్పుడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి 55 crores వర్త్ రిపీట్ ఆర్డర్ వచ్చింది. అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళతోనే కాకుండా వీళ్ళు భారత్ పెట్రోలియం అండ్ అలాగే హెచ్పిసిఎల్ వాళ్ళతో కూడా ఈ కాంపోజిట్ సిలిండర్స్ రిలేటెడ్ గా డిస్కషన్స్ లో ఉన్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో భారత్ పెట్రోలియం అండ్ హెచ్పిసిఎల్ తో ఉన్నటువంటి డిస్కషన్స్ కూడా క్లోజ్ అయినట్లయితే వీళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. వీళ్ళు ఇప్పుడు రిపీట్ ఆర్డర్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో టైమ్ టెక్నోప్లాస్ట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పిఎస్యూ కంపెనీస్ లోని ఏ కంపెనీస్ యొక్క ఫైనాన్షియల్స్ అవి కూడా స్ట్రాంగ్ గా ఉంటాయో ఆ కంపెనీస్ కి డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు నవరత్న స్టేటస్ ని ఇష్యూ చేస్తారు. ఇలా ఏ కంపెనీస్ కి అయితే నవరత్న స్టేటస్ వస్తుందో ఆ కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రియర్ అప్రూవల్ లేకుండానే 1000 crores వరకు ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయొచ్చు. సో ఇలా ఉన్నటువంటి చాలా పిఎస్యూ కంపెనీస్ కి ఆల్రెడీ నవరత్న స్టేటస్ రావడం జరిగింది. ఇప్పుడు మ్యాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళకి కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ దగ్గర నుంచి నవరత్న స్టేటస్ ని ఇష్యూ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో మ్యాస్గాన్ డాక్ వాళ్ళకి నవరత్న స్టేటస్ వచ్చిందంటే అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ కదా, దాంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఇథనాల్ కంపెనీ అయినటువంటి గుల్షన్ పాలీ వాళ్ళు వాళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా అస్సాం గోల్పరా డిస్ట్రిక్ట్ లోని కొత్తగా 250 KLPD గ్రెయిన్ బేస్డ్ ఇథనాల్ ప్లాంట్ లోని కమర్షియల్ ఆపరేషన్స్ అయితే వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో మన ఇండియాలోని ఇథనాల్ డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది కదా, అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ ని కూడా పెంచబోతున్నట్లుగా చాలా రోజుల నుంచి న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. సో ఇథనాల్ డిమాండ్ ఏదైతే పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని క్యాటర్ చేయడానికి గాను వీళ్ళ కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నారు కాబట్టి అది గుల్షన్ పాలీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దీంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో పాజిటివ్ మూమెంట్ కనపడింది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీ అయినటువంటి విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా వాళ్ళు ఉత్తరప్రదేశ్ జల్ నిగమ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ ని విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 273 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ప్రయాగ్రాజ్ వాటర్ సప్లై స్కీమ్ లోని ఇంజనీరింగ్, డిజైన్ అండ్ మెటీరియల్ సప్లై తో పాటుగా వేరియస్ వర్క్స్ చేయనున్నారు. వీళ్ళు కొత్తగా ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో కొన్ని ఇంపార్టెంట్ బ్లాక్ డీల్స్ జరిగాయి. ఈ బ్లాక్ డీల్స్ లోని ముందుగా మ్యాప్ మై ఇండియా యొక్క ప్రమోటర్ అయినటువంటి రాకేష్ కుమార్ గారు ఈ రోజు సెషన్ లో బ్లాక్ డీల్ లోని 5 lakh షేర్స్ ని సెల్ చేయబోతున్నట్లుగా నిన్న నైట్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు సెషన్ లో ఈ బ్లాక్ డీల్ కూడా జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని నియర్లీ 6 lakh షేర్స్, ఈచ్ షేర్ 2332 రూపీస్ చొప్పున హ్యాండ్ చేంజ్ అవ్వడం జరిగింది. నిన్న క్లోజింగ్ ప్రైస్ కన్నా కూడా కొంచెం డిస్కౌంట్ లో ఈ బ్లాక్ ట్రేడ్ జరగడంతోనే ఈ రోజు సెషన్ లో మ్యాప్ మై ఇండియా స్టాక్ లోని ప్రెషర్ కనపడింది. అండ్ ఈ మ్యాప్ మై ఇండియాతో పాటుగా వేదాంతలో కూడా ఈ రోజు సెషన్ లో ఒక బ్లాక్ ట్రేడ్ జరిగింది. అండ్ ఈ బ్లాక్ డీల్ లోని 4.5% ఈక్విటీ అంటే 7485 crores వర్త్ షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అయినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. అంతేకాకుండా ఈ బ్లాక్ డీల్ లోని వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ ఎంటిటీఏ సేల్ చేసి ఉండొచ్చు అని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఒకవేళ వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ ఎంటిటీ ఈ బ్లాక్ డీల్ లో సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు ఎక్వైర్ చేశారన్నది మనం చూడాలి. ఈ బ్లాక్ డీల్ రిలేటెడ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. అండ్ వీటితో పాటు ఈ రోజు సెషన్ లోని హిందుస్థాన్ ఫుడ్ స్టాక్ లో కూడా బ్లాక్ ట్రేడ్స్ లోని 11.1% ఈక్విటీ హ్యాండ్
హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని కొంతమంది PE ఇన్వెస్టర్స్ సెల్ చేసి ఉండొచ్చని అండ్ వీళ్ళ దగ్గర నుంచి వేరియస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అక్వైర్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ బ్లాక్ డీల్ లోని బయర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ కనపడినట్టుంది. దాంతోనే ఈ రోజు సెషన్ లో హిందుస్థాన్ ఫుడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.